మొత్తం 9 నెలలు మోసిందిరా మీ అమ్మ. ఆడపిల్లవో తెలియదు, మగపిల్లగాడవో తెలియదు, అందంగా ఉన్నవో తెలియదు, వికారంగా ఉన్నవో తెలియదు, పుట్టిన తర్వాత వాళ్ళని చూసుకోవటవో తెలియదు, చూసుకోవో తెలియదు. కడుపులో ఉన్నప్పుడు ప్రతిరోజు మురిసిపోయింది, నా కొడుకు ఇట్లుంటాడేమో, నా కూతురు ఇట్లుంటదేమో అని చెప్పి. 8 నెలల టైం లోపల నువ్వు ఆడుతూ ఉంటే అమ్మ పేగును గట్టిగా తన్నినప్పుడు విపరీతమైనటువంటి నొప్పి. లేచి ఒక్కసారి కన్నీళ్లు దూడ్చుకొని పక్కకు నాన్న ఉంటే నాన్న నిద్రలకెళ్ళి లేపి లోపల బాబా ఆడుకుంటున్నారు తెలుసా, లోపల పాప ఆడుకుంటుంది తెలుసా అని చెప్పి మురిసిపోయిందిరా మీ అమ్మ. 9 నెలలు నిన్ను మోసిన తర్వాత ఈ ప్రపంచం లోపలికి నిన్ను తీసుకొచ్చేటప్పుడు మీ అమ్మ నిన్ను ఈ ప్రపంచం లోపలికి ఎట్లా తీసుకొస్తుంది తెలుసా? 2 రకాలుగా తీసుకొస్తుంది బాస్. ఒకటి సిజేరియన్ డెలివరీ, 2 నార్మల్ డెలివరీ. సిజేరియన్ డెలివరీ అంటే ఏందో తెలుసా బాస్? రియల్ గా నా జీవితంలో నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాకు అపెండిక్స్ ఆపరేషన్ అయింది. 3 కుట్లు పడితే 3 నెలలు ఇబ్బంది పడ్డా. నేను 3 కుట్లకు 3 నెలలు ఇబ్బంది పడ్డా. సిజేరియన్ డెలివరీ అంటే తల్లి తన కడుపును మొత్తం కోయించుకొని నిన్ను ఈ ప్రపంచం లోపలికి తీసుకొస్తుందిరా. డాక్టర్ అంటాడు, అమ్మ నీ కడుపు మొత్తం కోసి బిడ్డను బయటికి తీయాలంటే ఇప్పటి వరకు ఏ తల్లి కూడా నాకేం కావద్దు అని చెప్పి ఏ తల్లి చెప్పలే. డాక్టర్ ఏమైనా పర్లేదు, కడుపులో ఉన్న బిడ్డకి ఏం కావద్దు డాక్టర్ అని చెప్పినటువంటి గొప్ప దేవతరా మీ అమ్మ. ఆ రకంగా నీకు సిజేరియన్ డెలివరీ ద్వారా నీకు జన్మనిచ్చింది మీ అమ్మ. సిజేరియన్ డెలివరీ కాకుండా నార్మల్ డెలివరీ, మాక్సిమం మీ తల్లులు నీకు ఎక్కువ నార్మల్ డెలివరీ ఇచ్చింటారు. నార్మల్ డెలివరీ అంటే ఏం తెలుసా? ఒక్కసారి ప్లీజ్ అందరు ఇట్లా గిల్లుకోండి, ఒక్కసారి ప్లీజ్ గిల్లుకోండి అందరు ఒకసారి కంపల్సరీ.